ఈ మధ్య టెస్లా అధినేత, స్పేస్ ఎక్స్ అమెరికాలో ఉన్న కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ఎంత సంపద సృష్టించాడు, పబ్లిక్ ఇష్యూ వెళ్ళాక ఆయన వాల్యూ ఎంత అయింది అని చెప్పడానికి 1,00,00,000 కోట్లు అని చెప్పారు. 1,00,00,000 కోట్లకి ఎన్ని సున్నాలు, ఎన్ని కామాలు పెట్టుకుంటూ దాన్ని ఎట్నుంచి ఎటు లెక్కేయాలో తెలియక చాలా మంది గందరగోళపడ్డారు. అలాంటి దానికి కొన్ని కోట్ల రెట్లు పెద్దదైన సంఖ్యాశాస్త్రం మన వేద విజ్ఞానంలో ఉంది. అదేంటో చూద్దాం. 1 పక్కన 36 సున్నాలు. ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదా. వేల సంవత్సరాల క్రితమే మన భారతీయ ఋషులు 1 పక్కన 36 సున్నాలున్న సంఖ్యకు కూడా ఒక పేరు పెట్టారు. అసలు అంత పెద్ద నెంబర్లను వాళ్ళు ఎలా లెక్కించారో చూద్దాం. ఈ రోజుల్లో మనం నిత్యం వాడే నెంబర్లేంటి? 10, 100, 1000, 10,000, 1,00,000, మహా అయితే 1,00,00,000. మన సనాతన గణితంలో వీటిని దశ, శత, సహస్ర, దశసహస్ర అన్నారు. ఇక్కడి వరకు అంత మామూలే, వినే ఉంటారు. ఆ తరువాత 1,00,000 వస్తుంది. దాని తరువాత 10,00,000, ఆ పైన వచ్చేది 1,00,00,000. 1 పక్కన 7 సున్నాలు, అది 1,00,00,000 అయింది. మనకు తెలిసిన పెద్ద నెంబర్ అదే, కోట్లలోనే మాట్లాడుకుంటూ ఉంటాం. దేశ బడ్జెట్ అయితేనే లక్షల కోట్లు అంటూ ఉంటాం. ప్రపంచ మార్కెట్ గురించి మాట్లాడితే అమెరికా పద్ధతిలో బిలియన్లు, ట్రిలియన్లు అంటాం. అక్కడికి మన లెక్కలన్నీ ఆగిపోతాయి. కానీ మన వాళ్ళు 1,00,00,000 దగ్గర ఆగలేదు. అక్కడి నుండే అసలైన మ్యాజిక్ మొదలు పెట్టారు. 1,00,00,000 తరువాత 10 కోట్లను దశకోటి అన్నారు. 100 కోట్లను శతకోటి అన్నారు. మనం శతకోటి ప్రమాణాలు అంటాం కదా, అంటే 100 కోట్ల నమస్కారాలు అని అర్థం. మరి 100 కోట్లు దాటితే 1000 కోట్లు అర్బుద, 10,000 కోట్లు న్యర్బుద. ఆ తరువాత వచ్చే పేర్లు వింటే ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. ఖర్వం, మహాఖర్వం, పద్మం, మహాపద్మం, క్షోణి, మహాక్షోణి, శంఖం, మహాశంఖం. మనం జనరల్గా మాట్లాడేటప్పుడు శంఖంలో పోస్తే గాని తీర్థం కాదు అంటాం. అలాగే ఎవరైనా లెక్కలేనంత సంపాదిస్తే శంఖనిధులు, పద్మనిధులు ఉన్నాయేమో అని అంటూ ఉంటారు. ఆ సామెతల వెనుక ఉన్న అసలు రహస్యం ఆ మహాసంఖ్యలే. సున్నాలు పెరుగుతూ పోతుంటే క్షితి, మహాక్షితి, క్షోభం, మహాక్షోభం సంఖ్యలు వస్తాయి. ఆ తరువాత వచ్చే నెంబర్ నిధి, దాని తరువాత మహానిధి. మనం సాధారణంగా అనంతం అంటే కొలవలేనంత, లెక్కలేనంత అనుకుంటాం. కానీ మన గణిత శాస్త్రంలో అనంతానికి కూడా ఒక ఖచ్చితమైన వాల్యూ ఉంది. ఆ తరువాత భూరి, మహాభూరి, మేరు, మహామేరు, సముద్రం, సాగరం, ఇలా సున్నాలు పెరుగుతూనే ఉంటాయి. ఇక ఈ సుదీర్ఘమైన జాబితాలో చివరికొచ్చేసరికి అత్యంత పెద్ద సంఖ్య పరార్థం. అవును, 1 పక్కన అక్షరాల 36 సున్నాలు పెడితే వచ్చే సంఖ్యే పరార్థం. ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, అసలు అప్పట్లో క్యాలిక్యులేటర్లు, కంప్యూటర్లే లేవు కదా, అంత పెద్ద నెంబర్లతో వాళ్ళు ఎలా హ్యాండిల్ చేశారు అని. మన వాళ్ళు వీటిని కేవలం పేపర్ల మీద రాయలేదు. ఖగోళ శాస్త్రంలో నక్షత్రాల మధ్య ఉన్న దూరాలను కొలవడానికి, అలాగే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఆయుష్ను లెక్కించడానికి ఈ సంఖ్యలను వాడారు. ప్రపంచ దేశాలకు కనీసం 100, 1000 ఎలా లెక్కించాలో తెలియని రోజుల్లోనే మన దేశంలో ఇంత అద్భుతమైన సంఖ్యామానాన్ని సృష్టించారు. ఇది మన గణిత శాస్త్రం రేంజ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో ధాత్రిని ఫాలో అవ్వండి. కామెంట్లలో మీ అభిప్రాయాలను పోస్ట్ చేయండి.